గైస్ యాక్చువల్ టాపిక్లోకి వెళ్లే ముందు మీ స్క్రీన్ పై చూస్తున్నాక ఇది మన టెలిగ్రామ్ గ్రూప్, ఇలాగే వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. మీరు మన గ్రూప్స్ లో జాయిన్ అయితే చూస్తున్నారు కదా, ఇలాంటి మంచి మంచి డీల్స్ అన్ని కూడా క్విక్ గా గ్రాప్ చేసుకునే అవకాశం ఉంటుంది. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తుంటాయి. ఇక మీరు ఇప్పుడు వీడియోలో చూడబోతున్న ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాలి లేదా ఆన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఫోన్ లో డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ ఆన్ చేస్తున్నట్టయితే మళ్ళీ మీరు చేయాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఏ ఫోన్ ఉపయోగిస్తున్నా కానీ డెవలపర్ ఆప్షన్స్ అయితే మాత్రం ఎనేబుల్ చేయండి. సామ్సంగ్ ఫోన్స్ అయితే మీరు అబౌట్ ఫోన్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ బిల్డ్ నెంబర్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఈ బిల్డ్ నెంబర్ పై 7 టైమ్స్ ట్యాప్ చేసినట్టయితే డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అయిపోతుంది. బిల్డ్ నెంబర్ ఎక్కడ ఉందో చూసుకుని దానిపై మీరు మల్టిపుల్ టైమ్స్ ట్యాప్ చేసినట్టయితే డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అయిపోతుంది. ఒకసారి ఎనేబుల్ అయిన తర్వాత డెవలపర్ ఆప్షన్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే ఒక చోట మీకు నెట్వర్కింగ్ సెక్షన్ లో ఈ విధంగా మీకు మొబైల్ డేటా ఆల్వేస్ యాక్టివ్ అని కనిపిస్తుంది అనమాట. ఈ ఫీచర్ ను ఉపయోగించే ఇప్పుడు కొంత మిస్ఇన్ఫర్మేషన్ లేదా ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం బాగా వైరల్ అవుతుంది. సో అది నిజంగా వర్క్ అవుతుంది లేదు ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇది స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఆన్ చేసి టెస్ట్ చేసి చూసాను. సో నేను ఇది ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత వైఫై ఇంకా మొబైల్ డేటా స్పీడ్ చెక్ చేస్తాను. ఏ విధంగా ఉంటో చూద్దాం. నేను స్పీడ్ టెస్టింగ్ కోసం ఒక యాప్ ఓపెన్ చేశాను. వైఫైకి కనెక్ట్ అయి ఉన్నాను. ఇప్పుడు గో దగ్గర ట్యాప్ చేస్తున్నాను. నేను 100 Mbps జియో ఫైబర్ కనెక్షన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంచుమించుగా అంతే కనిపించే అవకాశం ఉంది. చూసారు కదా, అప్లోడ్ స్పీడ్ డౌన్లోడ్ స్పీడ్ ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది. క్యాలిక్యులేట్ అయిన తర్వాత ఇది ఎంత వచ్చిందో చూద్దాం. అలాగే మొబైల్ డేటా కూడా ఇండివిజువల్ గా ఎంత స్పీడ్ వస్తుందో చూద్దాం. మొత్తం మీద మనకి డౌన్లోడ్ స్పీడ్ అప్లోడ్ స్పీడ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఈ వైఫై ఆపేసి మొబైల్ డేటా ఆన్ చేయబోతున్నాను. మొబైల్ డేటా ఆన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే నా ఫోన్ 5G నెట్వర్క్ కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు గో దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు స్పీడ్స్ ఎంత వస్తాయో చూద్దాం. ఓకే, చూసారు కదా, డౌన్లోడ్ స్పీడ్ అప్లోడ్ స్పీడ్ వచ్చేసాయి. సో ఇప్పుడు మనకి వైఫై ప్లస్ మొబైల్ డేటా రెండు ఒకేసారి కనుక వర్క్ అయినట్టయితే మనకి అక్కడ 100 Mbps ఇక్కడ 285 Mbps. సో ఆల్మోస్ట్ 385 లేదా 390 Mbps రావాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను సెట్టింగ్ ఆన్ చేస్తాను. ఆన్ చేసిన తర్వాత మనకి ఎంత స్పీడ్ వస్తుందో చూద్దాం. అయితే ఆన్ చేసి టెస్ట్ చేసే ముందే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మొబైల్ డేటా ఆల్వేస్ యాక్టివ్, ఆల్వేస్ కీప్ మొబైల్ డేటా యాక్టివ్ ఈవెన్ వెన్ వైఫై ఈజ్ యాక్టివ్ అని ఉంది. అంటే మనకి వైఫై యాక్టివ్ గా ఉన్నా గానీ మొబైల్ డేటా కూడా యాక్టివ్ గా ఉంటుంది ఫర్ ఫాస్ట్ నెట్వర్కింగ్ స్విచ్చింగ్ అని ఉంది. అంటే ఏదైనా కారణం వల్ల మనకి వైఫై డిస్కనెక్ట్ అయితే మొబైల్ డేటాకి చాలా స్పీడ్ గా స్విచ్ అవడం కోసం ఈ సెట్టింగ్ యూజ్ అవుతుంది అనమాట. అయితే చాలా మంది ఏం చెప్తున్నారంటే ఈ రెండు ఒకేసారి ఆన్ అయి ఉండడం వల్ల స్పీడ్ కూడా పెరుగుతుందని. అలా మీకు ఎవరైనా చెప్పినట్టయితే నిజంగా అలా జరుగుతుంది లేదు ఇప్పుడు చూద్దాం. మీ స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నేను వైఫై ఇంకా మొబైల్ డేటా రెండు కూడా ఆన్ చేశాను. స్పీడ్ టెస్ట్ కోసం మళ్ళీ నేను సేమ్ యాప్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి గో దగ్గర ట్యాప్ చేస్తున్నాను. చూసారు కదా, డిఫాల్ట్ గా మనకి వైఫై కనెక్షన్ యూజ్ అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే మనకి స్పీడ్ చూపించడం జరిగింది. సో మీరు ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోవడం వల్ల స్పీడ్స్ పెరగడం అనేది మాత్రం జరగదు. బట్ ఏదైనా కారణం వల్ల వైఫై డిస్కనెక్ట్ అయితే ఇమీడియట్ గా మొబైల్ నెట్వర్క్ కి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. మళ్ళీ మనం మొబైల్ నెట్వర్క్ ఆన్ చేయడం ఇలాంటివి ఏం జరగకుండా ఇమీడియట్ గా నెట్వర్క్ స్విచ్చింగ్ అయితే జరుగుతుంది అనమాట. సో దానికోసం ఈ సెట్టింగ్ పనిచేస్తుంది తప్ప స్పీడ్ పెరగడం అయితే జరగదు. బట్ వైఫై ఇంకా మొబైల్ డేటా రెండు ఒకసారి వర్క్ కావాలంటే మాత్రం దానికి సంబంధించి కూడా నేను చాలా సంవత్సరాల క్రితం ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే టాప్ లో ఐ బటన్ కూడా ఉంటుంది, అక్కడ కూడా ట్యాప్ చేసి చూడండి. మీకు అది ఇప్పుడు వర్క్ అయినట్టయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ దానికి సంబంధించిన ప్రో వర్షన్ కి అయితే మాత్రం మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా డీటెయిల్స్ ఉన్నాయి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.